అసలు ఏమైనా ఉందా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో సెకండ్ ప్రోమో? అబ్బా, కళ్ళు చెదిరిపోయినీరు వర్మ అన్నట్టుంది మామ. ఎందుకంటే కనుక నాకు సార్ అయితే కనుక ఎంత స్కెచ్డ్గా చేశారు మామ. అసలు ప్రోమో అయితే కనుక చూడండి, చెప్తాను ఇప్పుడు. నేను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మామ ఖచ్చితంగా నువ్వు లైక్ కొట్టే చూడాలి మామ. లైక్ కొట్టకుండా ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే న్యాయం జరగదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక గొంతు చించుకొని చెప్తున్నాను మామ. ఒక లైక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి కొట్టేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో అల్టిమేట్గా రమ్య మోక్ష కళ్యాణ్ని తిట్టిన బూతులు, వాడు అమ్మాయిల పిచ్చోడన్న మాటలు కళ్యాణ్కి కన్ఫెషన్ రూమ్లో పిలిపించి రమ్యతో పాటుగా చూపిస్తారు మామ. రమ్యతో పాటుగా చూపిస్తారు మామ. అసలు వీడియో అయితే కనుక మామూలుగా లేదనమాట, ఒక రేంజ్లో ఉంది మామ. దాంతో పాటుగా తనుజ కూడా ఎవరు నమ్మాలి ఎవరు నమ్మొద్దు అని చెప్పి నాకు సార్ అయితే డీటెయిల్గా చెప్తాను. రీతు చౌదరికి డిమాండ్కి అయితే కనుక మామూలు లేదు. డిమాండ్కి అయితే కనుక అప్పచ్చి అయిపోయింది మొహం. అయితే కనుక మొహం మాడిపోయి బూడిదైపోయేలా ఉందనమాట. అసలు మామూలుగా లేదనమాట. అసలు ఈ రోజు నుంచి లేకపోతే రేపటి నుంచి రీతు చౌదరి అయితే కనుక తన ఆట మార్చుకొని డిమాండ్కి అయితే ఖచ్చితంగా దూరం అయిపోద్ది మామ. ఇటు దూరం అయిపోయినాడు, అటు రమ్యతో దగ్గరికి కాలేడు, అటు ఆయిషా దగ్గరికి కాలేడు, ఇటు రీతు అయితే ఇంకా కలుపుకోదు. ఇక్కడ ఏంటంటే కనుక తనుజాకి రీతుకి ఇంకా బాండ్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకా రీతు అయితే ఇక్కడ డీమాన్తో విడిపోయిన తర్వాత ఒక తనుజ తప్ప ఎవరితో ఇంకా క్లోజ్ ఉండదని చెప్పి ఏవీలో అయితే క్లారిటీగా చూపించారు మామ. ఏం జరిగింది అని చెప్పి డీటెయిల్గా నేను చెప్తాను చూడండి. ఇప్పుడైతే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ప్రోమో అయితే మామ 4-5 సార్లు చూసాం మామ. మామూలుగా లేదు, బెంబెలెత్తిపోయింది నాకైతే కనుక. ఏంట్రా బాబు పిచ్చ పీక్స్, అసలు నీ అమ్మ టీఆర్పీ హై లెవెల్కి వెళ్ళిపోతారా బాబు. దగ్గర 4 గంటల వరకు మాత్రమా 1.4 మిలియన్ మంది వీడియోలు చూశారు మా టీవీ ఛానల్ అయితే కనుక. మనకు కూడా అన్ని వీడియోలు అన్ని వ్యూస్ వస్తే ఎంత బాగుండు. కష్టపడతాం మామ, కొంచెం అంత రీచ్కి తీసుకెళ్ళాము. అంత రీచ్ కాబట్టి అట్లీస్ట్ ఒక 100 లైకులు మామ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 100 లైకులు మామ. దాని తర్వాత ఒక 20 సబ్స్క్రైబర్లు మామ. కొంచెం రిక్వెస్ట్, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో మామ. నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే కనుక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మామ. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అసలు మెయిన్గా అసలు టాపిక్ ఏంటంటే కనుక ప్రోమో 2లో కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు నాకు సారు. కమాన్ అటెండెడ్ అట్ కన్ఫెషన్ రూమ్ అని చెప్పి పిలుస్తారు మామ నాకు సార్ అయితే కనుక. సో పిలవంగానే రమ్య దాని తర్వాత కళ్యాణ్ వీళ్ళిద్దరిని కన్ఫెషన్ రూమ్కి అయితే పిలిచేస్తారు మామ నాకు సారు. సో పిలవంగానే వీళ్ళైతే అటెండ్ అవుతారు. కన్ఫెషన్ రూమ్లో జరిగింది చూడండి, ఇక్కడ చూపిస్తారు. నాకు సార్ చెప్తారన్నమాట, కిరీటం పెట్టుకోగానే నువ్వు మహారాణి అయిపోవు మేడం, గుర్తు పెట్టుకో. ఆ కిరీటానికి అర్హత ఉండేలాగా చేసేది మన మాటే, అది గుర్తుపెట్టుకో. కిరీటం పెట్టుకున్నా కానీ కొమ్ములు వచ్చినాయి అని అనుకోమాక, కిరీటంకి తగ్గ అర్హత నీకు ఉండాలా అని చెప్తారనమాట. ఇద్దరికి ఒక వీడియో చూపిస్తారు మామ. అసలు ఏమైనా ట్విస్టా మామ. అసలు ఆ వీడియో చూపించిన తర్వాత నాకైతే కనుక ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఏంట్రా బాబు, అసలు బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడైనా ఉందా, అసలు జరిగిందా అన్నట్టు అనిపించింది మామ. అల్టిమేట్గా ఇక నుంచి అందరం మాట్లాడే వాళ్ళు హౌస్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి మాట మాట్లాడతారని చెప్పి నాకైతే అనిపిస్తుంది మామ. ఇక మాట్లాడకపోతే వాళ్ళనైతే కనుక బహిష్కరణే, ఇంకా వేరే మార్గం అంటూ ఏం లేదు. ఎవరైతే టంగ్ స్లిప్ అయినా దాని తర్వాత ఓవర్ యాక్షన్గా మాట్లాడినా వాళ్ళకైతే మనం ఖచ్చితంగా బహిష్కరణ అయిపోతారు బిగ్ బాస్ హౌస్ నుంచి. ఆ వీడియో ఏంటో చెప్తాను చూడండి. ఒకళ్ళు మేబీ ఆయిషాను ఎవరో అనుకుంటా, ఫస్ట్ రోజు వచ్చి కూర్చుంటే చేతులు ఎలా వేస్తే ఇలా వేస్తే చూస్తే నాకే ఏదోలా ఉంది. యాక్చువల్లీ ఆయిషా మీద ఎవరి మీద చేతులు వేస్తాడంట. చూస్తే నాకే ఏదోలా ఉంది, అదే నాతో అలా చేస్తే లాగిపెట్టి ఒకటి ఇస్తా అంటే నువ్వు ఏమన్నా రౌడీ షీటరా ఏంటి? నాకు అర్థం కాదు. రౌడీ షీటర్లా మేడం మీరు? కాదు కదా. సో ఏదైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ అని మాట్లాడడం అసలు కరెక్ట్ కాదని చెప్పి నాకైతే అనిపించింది. ఎస్పెషల్లీగా మన రమ్య మోక్ష గారు
సో లాగి పెట్టి ఒక్కటి ఇస్తా అన్న వర్డ్ అనేది కరెక్ట్గా అనిపించలేదు మామ నాకైతే. దట్ ఈస్ టోటల్లీ రాంగ్. దాని తర్వాత కళ్యాణ్కి ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి ఆ మాట వినగానే. అసలు అల్టిమేట్గా ఫ్యూజ్లు అయితే కనుక పైకి ఎగిరిపోయినాయి అనమాట. పచ్చి అన్నాడు మనోడైతే కనుక. ఏంట్రా బాబు అసలు ఎలా మాట్లాడుతున్నా నా గురించి అని చెప్పి అనుకున్నాడు మనోడైతే కనుక. దీని తర్వాత నాకు సార్ ఒక మనిషి అమ్మాయిలతో పిచ్చి అనడానికి నువ్వు అతనితో జీవితాంతం చూడలేదు కదా అని చెప్తారు. నైస్, మంచి వర్డ్స్ అనమాట. సో అడ్వైజ్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే కనుక ఆడియన్స్ పోల్ తీసుకుంటారు మామ. కళ్యాణ్కి అమ్మాయిల పిచ్చి ఉందని ఎంతమంది చెప్తున్నారు, కాదని ఎంతమంది చెప్తున్నారని చెప్తే ఆడియన్స్ పోల్లో 47% ఎస్ నో అంటది, దాని తర్వాత 53% ఎస్ అంటారు. సో దట్ ఈజ్ బ్యాలెన్సింగ్ అనమాట. సో రెండు బ్యాలెన్స్గానే ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. సో అలా ఉంటే దాని తర్వాత రీతు డీమాని పిలుస్తారు మామ. అసలు ఇది మనం అయితే చెప్పుకోవాల్సిన విషయం మామ. రీతు డీమాని పిలిచిన తర్వాత అల్టిమేట్గా డీమా నువ్వు రీతుతో ఏ జోన్లో ఉన్నావు అని అడుగుతారు. సో ఇక్కడ కూడా ఒక వీడియో చూపిస్తారు మామ. నాకైతే కనుక మామూలుగా లేదు, తెగ నచ్చేసింది ఇక్కడైతే వీడియో. చూడండి, ముందు చదువుతాను, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంతకు మించి నేనేం చెప్పలేదు అంటాడనమాట డీమాను. నేను లవ్ చేయటం లేదు అంటాడనమాట. సో ఇదేం లేదు మామ, నేను చెప్తాను చూడండి, వీడియో చూసి చెప్తాను కన్నా మనం ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా మాట్లాడుకోవడం చాలా సూపర్గా ఉంటుంది. యాక్చువల్గా అల్టిమేట్గా ఏం లేదు మామ, ఒక చోట కూర్చున్నారు వీళ్ళిద్దరు అయితే కనుక, డీమాన్ పవన్ దాని తర్వాత రమ్య మోక్ష ఒక చోట కూర్చొని డీమాన్ పవన్తో మాట్లాడుతూ ఉంటాయి. నువ్వు ఆ పిల్లతో అంత ఇదిగా ఎందుకుంటున్నావు? హౌస్లో వచ్చిన కాడి నుంచి రమ్య మోక్ష మన డీమాన్ పవన్కి అయితే కనుక సజెషన్స్ ఇస్తానే ఉంది. నువ్వు నీ ఆట ఆడుకో, నిన్ను నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే కనుక నువ్వు రీతు చౌదరితో ఉంటున్నావు, నీ ఆట ఇది కాదు, నువ్వు ఇంకా ఆడగలవు అని చెప్పి నామినేట్ చేస్తారు అని చెప్పి. సో అదే నామినేషన్ పాయింట్లో కూడా పట్టుకొని సో రమ్య మోక్ష ఏంటంటే కానీ కొన్ని సిచ్యువేషన్స్లో డీమాన్ పవన్తో కొంచెం క్లోజ్గా మాట్లాడతారు అనమాట. ఏంటి అమ్మాయితో నువ్వు లవ్లో ఉన్నావా, లవ్ చేయట్లా? లేదు, అలా ఏం లేదు, జెన్యున్గా ఫ్రెండ్షిప్ ఓపెన్గా మాట్లాడుకుంటున్నావు, జస్ట్ ఏంటంటే కనుక జెన్యున్ పర్సన్ అని చెప్పి చెప్తాడు. ఏంటి అది అని చెప్పి కాసేపు మాట్లాడుకుంటారనమాట. ఈ మాట తెలీదు రితు చౌదరికి అయితే తెలియదు. ఇలా మాట్లాడుకున్న తర్వాత ఈ వీడియోనే సేమ్ మన రితు చౌదరికి చూపిస్తారు. నాకు సార్ ఇద్దరిని కన్ఫ్యూషన్ రూమ్లో పెట్టి అసలు ఆ వీడియో చూసిన తర్వాత డీమాన్ అయితే కనుక బలి పశువు అయిపోయాడు రా బాబు అనుకున్నాను. అందుకని నేను మన తమ్ముళ్ళలో కూడా పెట్టాను బలి పశువు అయిపోయాడని చెప్పి. అందుకనే వేరే రీజన్ ఏం లేదు, అందుకని పెట్టడానికి రీజన్ అదే. అసలు రేపటి నుంచి మండే నుంచి అయితే కనుక రీతు చౌదరి డీమాన్తో అయితే ఉండదు, తను క్లోజ్ అయిపోతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్టు ఏంటంటే తనుజ అని భరణి గారు అయితే బహిష్కరణ అయిపోయారని చెప్పి 99% కన్ఫర్మ్ అయిపోయింది. ఈ వర్డ్ ఇక్కడ ఈ మధ్యలో చెప్పకూడదు, బట్ చెప్తాను, దాని గురించి ఒక లాంగ్ వీడియో కూడా చేద్దాం. సో ఇక బాండ్స్ పెట్టుకోవడానికి భరణి గారు కూడా లేదు. నేను అనుకోవడం ఇమాన్యుయల్ కూడా నాకు తెలిసి తనుజాని దగ్గరికి తీసుకోవడం 100%. ఎందుకంటే కనుక ఇమాన్యుయల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే కనుక తనుజానే భరణి గారిని రెచ్చగొట్టింది, అందుకని చెప్పి తను నాతో కొంచెం సీరియస్గా మాట్లాడాడు, అది నేను సీరియస్గా తీసుకున్నానని చెప్పి ఒకానొక సిచ్యువేషన్స్లో నిన్న జరిగిందనమాట. సో అవన్నీ గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ఇమాన్యుయల్ అయితే కనుక ఎవరితో ఎంత ఉంచాలో వాళ్ళంతలో ఉంచుతాడు. నేను అనుకోవడం వైట్ కార్డ్స్ వచ్చిన ఆయిషాకి ఏమైనా దగ్గర అవుతాడా, బట్ సంజన గారి బాండింగ్ అయితే నాకు ఖచ్చితంగా అలా లైఫ్ లాంగ్ అదే ఎండిపోతుంది, హౌస్లో ఉన్నా బయటికి వెళ్ళిపోయినా కూడా. సో ఇది డీమాన్ పవన్కి రీతు చౌదరికి మధ్య జరిగిన డిస్కషన్ మామ. ఖచ్చితంగా రీతు చౌదరి అయితే కనుక ఇక డీమాన్తో ఖచ్చితంగా ఉండదు, తేల్చి చెప్పేసింది. ఇక ఉంటే వాళ్ళ కర్మ, రీతు చౌదరి కర్మ. ఇక ఇది చూపించా కూడా కలిసి ఉంటే కనుక ఎవరి గేమ్ వాళ్ళు ఆడకుండా ఉంటే ఇక ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ రీతు చౌదరి నామినేట్ అయిపోద్ది 100కి 100% గ్యారంటీ. డీమాన్ అయితే చేరు. సో అది మ్యాటర్. ఇంకా తనుజాని పిలుస్తారనమాట. తనుజాని పిలిచిన తర్వాత ఇక్కడ చూడండి, తనుజాకి ఆల్రెడీ కళ్యాణ్తో కొంచెం బాండింగ్ అనేది నడుస్తుంది. కళ్యాణ్ తనుజ మీద చేయేస్తారు కదా. సో జనరల్గా వాళ్ళు మాట్లాడుకుంటారు, వేరే ఏం లేదు, చేయడం అలా మామూలుగా కామన్. కళ్యాణ్ అయితే కొంచెం అందరి మీద మామూలుగా మూవ్ ఉంటాడు, బట్ అలా అనడం అనేది మనకు కరెక్ట్ కాదని చెప్పి నా ఆలోచన. అన్నీ ఒకేలా ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ జరిగింది. మన నిఖిల్ నాయర్, గౌతమ్ గుప్తా, గౌరవ్, మన మాధురి గారు, దాని తర్వాత రమ్య ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి కళ్యాణ్ అలా చేతులు వేస్తూ ఉంటాడు, తనుజ తనేం అర్థం చేసుకోదా ఏంటి చూసే వాళ్ళకి అన్నట్టుగా చెప్తే, ఒక చేయి కలిస్తే కాదు 2 చేయి కలిస్తేనే చప్పట్లు అని చెప్పి మాధురి గారు అంటారనమాట. సో అక్కడ అడుగుతుంది అనమాట, రానాక్షర్ అడుగుతారు, తనుజ నీకు మాధురి గారు ఈ విషయం చెప్పారా 2 చేయి కలిస్తే చప్పట్లు అని చెప్పి క్వశ్చన్ మార్క్. అక్కడ అసలు మామూలు ట్విస్టులు కాదు, మామూలు ట్విస్టులు మీద ట్విస్టులు అయితే కనుక ఈ ప్రోమోలో కొట్టేసింది అనమాట. ఒక ట్విస్ట్ మన కళ్యాణ్కి, దాని తర్వాత రమ్య మోక్షకి ట్విస్ట్,
రీతు చౌదరికి డిమాండ్కి ట్విస్ట్, దాని తర్వాత మన తనూజాకి ప్లస్ మాధురి గారికి ప్లస్ రమ్య వివక్షకి ట్విస్ట్ అనమాట. ఈ ట్విస్టుల మీద ట్విస్టులు మామూలుగా లేదు. ఇక ఈ ట్విస్టులకి ఆన్సర్ ఏంట్రా బాబు అని చెప్పి నెక్స్ట్ వీడియో వస్తే కనుక చేద్దాం. బట్ ఇమాన్యుయల్కి పగిలిపోతుంది అని చెప్పి నాకు సార్ క్వశ్చన్ మార్క్ పెట్టారనమాట. ఏంటి పగిలిపోతుందా అది? నేను అనుకోవడం నామినేషన్ రిలేటెడ్ దృష్టి ఆలోచించాలా అన్నారా? ఎందుకంటే కనుక ఆ డెసిషన్ ఆలోచించి కొంచెం క్రిటికల్ కదా. సో అలా ఆలోచించి పగిలిపోతుంది, సీరియస్గా ఉండబోతుంది అని చెప్పి అవార్డు అన్నారా? లేకపోతే నిజంగా ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇమాన్యుయల్ ఏమైనా తప్పు చేశాడా అంటే నేను అనుకోవడం తప్పేమీ చేయలేదు. చూద్దాం, ఎంత మంచోడైనా తప్పు చేయడానికి ఛాన్స్ ఉండదు కదా. ప్రోమోను బట్టి దాన్ని బట్టి మనం డిస్కస్ చేద్దాము. ఎవరేంటో ఇప్పుడు ఒకరికి డీటెయిల్గా వచ్చేస్తాం మామ. అందరూ ఒక స్టాండర్డ్లో ఆడతారు మండే నుంచి. కనుక ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.